నమస్తే, మీ పేరు? పేరు రామన్. రాము గారు ఏం చేస్తుంటారు? పెయింటింగ్ వర్క్. మరి ఏంటి ఇక్కడ అసలు ఏమన్నా అభివృద్ధి పనులు ఏమన్నా జరిగాయి ఇప్పటి వరకు? అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకే అలా ఎంతవరకు మీకు ఇక్కడ అభివృద్ధి పనులు జరిగాయి అంటారు? మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి తక్కువనండి. అప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గవర్నమెంట్కి ఆపోజిట్ ఉంటాడు. మా ఎమ్మెల్యే 2 సార్లు టీడీపీలో గెలిచాడు, గవర్నమెంట్ లేదు. ఈసారి వైసీపీలోకి వెళ్ళాడు, అది గవర్నమెంట్ లేదు. ఇప్పుడు అభివృద్ధి అయితే తక్కువ. అంటే అసలు ఆయన పనితీరు ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే చేయాలంటే అనమాలి ఏదో సపోర్ట్ ఉండాలి కదా. గవర్నమెంట్ సపోర్ట్ ఏది లేదు కానీ 2 సార్లు 3 సార్లు గెలిచాడు, 3 సార్లు గవర్నమెంట్ లేదు ఆయన పేరు మీద. మీకు ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి మీ ఊర్లో? మా ఊర్లో బోల్డ్ సమస్యలు ఉన్నాయండి, అవన్నీ చెప్పలేం కదా. అంటే ప్రధానంగా చూసుకుంటే మంచినీరు కానీ, రోడ్ల విషయానికి వచ్చినా లేదా వీధి లైట్ల విషయానికి అవన్నీ బాగానే ఉంటాయి. ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన నిధులు ఎంతవరకు వచ్చినాయి అంటారు? మీ ఊరికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎంతవరకు అందుతున్నాయి? ప్రభుత్వం తరపు నుంచి వచ్చే నిధులు అయితే అన్నీ బాగానే వస్తాయి, కానీ మాకు అభివృద్ధి అయితే ఏం సరిగ్గా లేదు. సరైన రోడ్లు కానీ, ఇల్లు కానీ, ఇప్పుడు ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేవని చెప్పి వెళ్ళినా కానీ సరిగ్గా పట్టించుకోవడం కానీ అవి ఉండవు. ఎవరు పట్టించుకుంది అంటే ఎమ్మెల్యే గారు లేదా ప్రభుత్వం? ఎమ్మెల్యే గారు అసలు మాకు కనపడ్డు. ఒక ఎలక్షన్ టైంలో తప్ప ఇంకెప్పుడు ఎమ్మెల్యే గారు కనపడ్డు. అయినా ఆయనే గెలుతాడు, ఎటకెళ్తాడు అర్థం కాదు. అంటే ఎలక్షన్ కనిపించకుండా గెలవడం అంటే ఒక ఎలక్షన్ టైంలోనే కనపడతాడు ఆయన, మామూలుగా అయితే ఏం కనపడ్డు. ఇంకెప్పుడు నిల్లా కనపడ్డు, ఏదైనా సమస్య నిల్లా కనపడ్డు. ఇక ఏదైనా ఓపెనింగ్ ఉందంటే వస్తాడు, లేదంటే ఏదైనా ఇంకేదైనా కార్యక్రమం ఉందంటే వస్తాడు తప్ప ఇది ప్రజా సమస్య ఉందంటే వచ్చి తీర్చనంటే రాడు. అంటే ఇప్పుడు సమస్యలు ఉన్నా రారు అని అంటున్నారు, ఎలక్షన్ టైంలో గెలిపి వస్తారన్న. మరి కారణం ఏముందండి, ఆయన బ్రాండ్ కొద్దిగా మాస్ లీడర్ అని ఫాలోయింగ్ అంతే ఉంది. నమస్తే అండి, మీ పేరండి? మల్లేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఖాళీ. మీ వయసు ఎంత? 52, 53 ఉంటాయండి. సరే, ఏంటి అసలు మీరు చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు మీ ప్రాంతంలో? ఏదో అంతంత మాత్రంగా ఉందండి, పెద్ద మూమెంట్ ఏం కనపట్ల, ఏదో ఉంది. అంటే మీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన చేతుల మీదుగా కానీ ఆయన ద్వారా ఏమైనా అభివృద్ధి జరిగిందంటారు అసలు? ఇప్పుడు అసలు వస్తుంటారా ఇక్కడ ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే తెలుసుకుని? ఎప్పుడో వస్తారులే కానీ రావడం అయితే వస్తారు. అంటే అసలు గవర్నమెంట్ అయితే ఏం లేదండి. అంటే ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏమున్నాయంటారు మీకు? అవన్నీ చెప్పలేం కదండి, ఎవరి కాలనీలో వాళ్ళకు ఉంటాయి. అంటే ప్రధానంగా ఈ రోడ్ల విషయానికి వచ్చినా, లేదా మంచినీటి విషయానికి వచ్చినా, లేదంటే వీధి లైట్ల విషయానికి వచ్చినా, ఇంకా ఉంటాయి ప్రధానంగా చాలా సమస్యలు ఉంటాయి. వీటిలో ఎంతవరకు కరెక్ట్ మీకు అందుబాటులో ఉన్నాయంటారు ఇవన్నీ? ఈ రోడ్లు లైట్లు అయితే బాగానే వేసారండి. మంచినీరు కూడా వాడి పంచాయతీ, మాకు పంచాయతీ వాటర్ వస్తుంది కండి. చౌదరి గారు ఏం చేస్తుంటారు? నేను డాక్టర్ అండి, గవర్నమెంట్ డాక్టర్. సరే, అంటే ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఇది 40% పెరిగిందండి, 40% వచ్చిందండి. అంటే గతంలో కన్నా ఇప్పుడు ఎలా ఉందంటారు? బెటర్ లేదు. అసలు ఎవరు ఎమ్మెల్యే గారు ఎవరు? ఆయన పనితీరు ఎలా ఉంది అసలు? ఆయన హ్యాపీ అండి, అన్నిటికీ ఏ విషయం వచ్చినా ఆయన బాగా చేస్తాడు. ఒక లేబర్కి ఒక వివాహం చేయాలన్నా వాళ్ళు వెళితే వెంటనే స్పందించి డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఏదైనా తాళిబొట్టు కానీ కిరాణా ఖర్చు కానీ ఇస్తారు. ఓకే. అంటే ఇక్కడ చూసుకుంటే మీ నియోజకవర్గంలో కానీ అంటే ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు? రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, పంచాయతీలో మరీ దారుణం. అంటే మరి ఎమ్మెల్యేగా ఉండి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కదండి, ఇక్కడ టీడీపీ వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళకే వైవర్జ్యం జరుగుతుంది. ఓకే.